తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆక్వా రంగంలో సిండికేట్ దోపిడీని అరికట్టాలని నష్టపోతున్న ఆక్వా రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ప్లకార్డులతో రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని, ఆక్వా రైతులకు యూనిట్ ₹1.50 విద్యుత్ సబ్సిడీని తక్షణమే అమలు చేయాలని, విపరీతంగా పెరిగిన ఆక్వా ఫీడ్, సీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను పూర్తిగా గాలి కుదిలేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ 40 ఏళ్ల చరిత్రలో రొయ్యల రైతుల చరిత్రలో మొట్టమొదటిసారి రొయ్యల రైతులందరూ కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే అసలే రొయ్యల రైతు కుదేలయ్యి ఇబ్బందుల్లో ఉంటే మరి ఒక పక్క ఫీడ్ రేట్లు పెంచి మొన్ననే ఉలిక్కిపడేటట్టు చేయటం జరిగింది. హలో లక్ష్మణ, ఎవరితోటి చెప్పుకోవాలన్నటువంటి పరిస్థితి ఆక్వా రైతుకి సంభవించింది. ఈరోజు మొన్నటిదాకా ₹270 ఉన్నటువంటి 100 కౌంట్ ధర ఒకేసారిగా వారం రోజుల్లో ₹50 తగ్గించడం వల్ల ఎవరైతే ఫీడ్ యాజమాన్యాలు ఉన్నారో వారే ఆక్వా ఎక్స్పోర్టర్లుగా ఉండటం వల్ల ఒక పక్క ఫీడ్ రేట్లు పెంచనివ్వకపోతే ఒక పక్క రొయ్యల రేట్లు తగ్గించి రైతులను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే ఈ సీజన్లో మే నెలలో హార్వెస్టింగ్కి రావటం, ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల అందరం కూడా ఈ రొయ్యల్ని పట్టేస్తాం. ఇది రైతుకి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితుల్లో మరి ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారందరూ కూడా సిండికేట్గా ఏర్పడి మరి రొయ్యల రేట్లను తగ్గించేయటం జరిగింది. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేత రేట్లు పెంచాలన్నా, ఫీడ్ అలాగే ఈ రొయ్య రేట్లు తగ్గించాలన్నా, సీడ్ రేట్లు పెంచాలన్నా ఏదైనా సరే ప్రభుత్వ అజమాయిషీలో ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా పరిశ్రమలు అంటే ఈ రాష్ట్రానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా సంపాదించేటువంటి పెద్ద పరిశ్రమ ఆక్వా పరిశ్రమ. అలాంటి ఆక్వా పరిశ్రమని ఇప్పుడు తుంగలోకి తొక్కి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి రాయితీ, అది కూడా ఈ ఆక్వా పరిశ్రమ స్టార్ట్ అయిన 40 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కేవలం రూపాయల కరెంట్ ఒకే ఒక్క ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఆక్వా రైతులను ఆదుకుంది. ఆప్షనల్ చట్టాన్ని తీసుకొచ్చి ఫీడ్ మీద, సీడ్ మీద, ఎక్స్పోర్ట్ మీద నియంత్రించుకొచ్చింది. ఇవాళ ఎన్ని తొంగలో దొక్కి మరి ఈరోజు మీకు ప్రభుత్వం ఆక్వా రైతులు నడ్డి వీర్చి ఆక్వా రైతులు రోడ్డు ఎక్కుతాం ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. ఒక పక్కనేమో ₹270 నుంచి ₹220 ఫీడ్ సీడ్ ఎక్స్పోర్ట్ రొయ్య రేటు 100 కౌంట్ తగ్గించారు. 100 కౌంట్ నుంచి 50 కౌంట్ వరకు పూర్వం ₹20-30 డిఫరెన్స్ ఉండేది రేటు. అలాంటిది కేవలం ₹10 రేటు డిఫరెన్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఆక్వా రైతుని ఏ రకంగా దెబ్బతీయాలి, పరిశ్రమను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తుండటంతో ఈ ప్రభుత్వం పనితీరు. అలాగే కరెంట్ సబ్సిడీ ఎలక్షన్ ముందు పాదయాత్రలో కానీ ఎలక్షన్లో కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆక్వా పరిశ్రమ అందరికీ ఆక్వా చెరువులు అన్నింటికీ కూడా అంటే జోన్ సంబంధం లేకుండా రూపాయల కరెంట్ ఇస్తానని చెప్పాడు. ఇప్పటికి జగన్మోహన్ గారు ఏ కనెక్షన్లు ఇస్తున్నాడో ఒక కనెక్షన్ కూడా ఎక్స్ట్రా లేదు. ఆ కనెక్షన్లకి ₹6 కరెంట్కి కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల్లో కనెక్షన్ కూడా ఎక్స్ట్రా లేదు, ₹1 సబ్సిడీ కూడా పెంచలేదు ఎవరికైనా. ఈ రకంగా చూసుకుంటా ఉంటే ఒకరేమో ఫీడ్ రేటు ₹3 పెంచారు మొన్న పక్కన. అసలు రేట్ ఎక్కువ ఉంది, ₹200 రేటు ఉంది కదా అని చెప్పి రైతు మరి దానికి సానుకూలంగా ఉంటే ఇప్పుడేమో ₹50 కౌంట్ రేటు తగ్గించారు, ఫీడ్ రేట్ ఏమో ₹8 పెంచారు. కారణం ఏంటంటే ఎక్కడో సోయాబీన్ ₹10 పెరిగిందంటే ₹5 పెరిగిందంట. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ 2020 అంటే చంద్రబాబును చూసి ప్రతిపక్షాలు నవ్వాయని, కానీ ఆ విధానమే విజయవంతమైందని అన్నారు. చంద్రబాబు ముందు చూపు ఉన్న నాయకుడని కొనియాడారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047ను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకురావాలని చూస్తుంటే మళ్లీ ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవహేళన చేశారు. 1995 ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020 గురించి మాట్లాడితే
మరలా ఈరోజు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2047 గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ముందు చూపు కలిగినటువంటి ఒక స్పష్టమైన దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక నాయకుడు ఆయన ఈ యొక్క 2047 విజనరీని కూడా తీసుకున్నాడు. ఏమిటి ఆ విజనరీ అంటే, మన రాష్ట్రం అనేటువంటిది దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని చెప్పి, అలాగే మన యొక్క ఆర్థిక స్థితిగతి అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ముందుకు పోవాలని, ఈ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుని ముందుకు పోయేలాగా ఆయన 2047 ఈ యొక్క విజనరీని ఆయన రూపొందించడం జరిగింది. ఈ రోజు చేపట్టడానికి ఆయన ప్రధాన కారణం రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టి, సమగ్ర పరిపాలన, టెక్నాలజీని వినియోగం, పారదర్శకమైనటువంటి పాలన, ప్రజల భవిష్యత్తుపై స్పష్టమైన విజన్ ఉన్నటువంటి నాయకుడిగా ఈ యొక్క అంశాలను ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆయన రాజకీయాల్లో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు అభివృద్ధిని కార్యాచరణగా మార్చినటువంటి నాయకుడు. ఈ రోజు ఇండియా అంటే, ఇండియాలో ఉన్నటువంటి నాయకులు అంటే ప్రపంచ దేశాలలో గుర్తుకు వస్తున్నటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించింది నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే, ఈ రోజు బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఎటువంటి వారు ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు వింటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ని, భారతదేశాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాల బండలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్యప్రమాణం చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు. బీసీవై పార్టీ బినామీ రాజకీయాలు చేయదని, బీసీల హక్కులు, యువత భవిష్యత్తు కోసం పోరాడుతుందని పూల ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎంతో తల్లిగా భావించేటువంటి మా నాయకుడి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. ఇట్లాంటి నీచమైనటువంటి ప్రస్తావన చేయడమే కాకుండా రాజకీయ పరంగా ప్రజా సమస్యల పైన మాట్లాడుతుంటే మా పార్టీ వ్యక్తిగత అంశాల్లోకి పోవడం ఒక నీచమైనటువంటి సంస్కృతి. అయితే ఈ రోజు ఒక పిలుపునిచ్చాడు అతను. నీకు ఏ మాత్రం ధైర్యం ఉన్నా వైఎస్ఆర్సీపీకి నీకు ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి ప్రమాణం చెయ్యి అని చెప్పేసి డిమాండ్ చేశాడు. నేను దానికి సవాల్ విసురుతూ రాజనాల బండకు వచ్చి ప్రమాణం చేయడానికి, సత్య ప్రమాణం చేయడానికి సిద్ధపడ్డాను. ఆ సందర్భంగా నేను కూడా సవాల్ విసిరి ఈ రోజు వస్తానని తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు అతను గానీ అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు. అయితే ఇక్కడ నేను దేవుడి దగ్గర ఈ రోజు ప్రమాణం చేయకపోయినప్పటికీ నేను శనివారం మళ్ళీ వస్తాను. నీకు మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తున్నా, నిరూపించుకో నీ చిత్తశుద్ధిని. నేను రావడానికి సిద్ధం. మళ్ళీ శనివారం ఉదయం 10 గంటలకు నేను రావడానికి సిద్ధం. ఇప్పుడు దేవుడు ఎదురుగానే చెప్తున్నాను, లోపల చెప్తే ఒకటి, బయట చెప్తే ఒకటి కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. నాకు గాని మా అధినాయకుడికి గాని గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎటువంటి వ్యక్తికైనా సరే, వైఎస్ఆర్సీపీ వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డికి అయితేనేమి, పొంగనూరు లో ఉన్నటువంటి పాపాల రెడ్డి గారికి అయితేనేమి ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు లేవని ప్రమాణం చేస్తున్నాను. ఎటువంటి రాజకీయ ఒప్పందాలు గాని, లోపాయకారి ఒప్పందాలు గాని, చీకటి ఒప్పందాలు గాని నాకు గాని మా నాయకుడికి గాని లేవని చెప్పి ప్రమాణం చేస్తున్నాను. నేను శనివారం మళ్ళీ ఇక్కడి సంప్రదాయాల ప్రకారం శనివారం మాత్రమే ప్రమాణం చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, మనమందరం ఒకసారి పెనుములోకి, ఇంకొకసారి పొయ్యిలోకి పడి మన జీవితాల్ని, మన భవిష్యత్తు తరాల వాళ్ళని అభివృద్ధికి దూరం చేస్తున్నాము, అనేక కష్టాల్లో ముంచేస్తున్నాము. దయచేసి ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా ఆలోచించాలని పొంగనూరు ప్రజలందరికీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా భారత చైతన్య యువజన పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇలాంటి అన్ని సమస్యలకి, మహిళల గురించి మాట్లాడాలంటే భయపడేటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా స్వేచ్ఛగా ఈ రోజు రాజకీయాలు చేసేటువంటి ప్రజా సమస్యలపైన పోరాడేటువంటి అవకాశాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహానాడు ముగింపు వేదికపై నుండి సీఎం చంద్రబాబు ఉద్వేగభరిత ప్రసంగం. పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చారిత్రాత్మక ప్రకటన. మహానాడులో టీడీపీ నేతల భాష అపహాస్యంగా ఉందన్న మాజీ మంత్రి రోజా. ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అంటూ ఫైర్.
ఆక్వా రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉండిలో వైసీపీ నాయకుల నిరసన. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను గాలి కుదిరేసిందని ఫైర్. కూటమి ప్రభుత్వ పాలనపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు చురుగ్గా పనిచేస్తున్నాయని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.